నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం, ఆ లేవి కూతురు తన మేనలుండి చేసుకుంది. 6వ అధ్యాయం 20 ఉంటుంది. ఎక్కువ భేదం తనకు పుట్టిన 3 పిల్లల్ని, ఒక బిడ్డనేమో వర్షిప్ లీడర్ని చేసింది, కూతుర్ని మిరియాం. మిరియాం అంటే మనం కొత్త నిబంధనలో మరియమ్మ అని అర్థం. ఒక కొడుకుని యాజకత్వానికి ఎలా మౌల్డ్ అవ్వాలో పెంచింది, ఆయన పేరు అహరోను. ఒక బిడ్డను దేవుని కొరకు ఒక నాయకత్వం ఎలా చేయాలో పెంచింది, ఆయన పేరు మోజెస్. ఒక తల్లి ఆ దేశ శాపాన్ని, ఆ వంశ శాపాన్ని కొట్టేసేలాగా, ఏ తండ్రి స్వాచ్ఛము ఆ కొడుకు కలవకూడదు అనుకుంటే అదే తండ్రికి ఆ కొడుకే ఆధారమయ్యాడండి. ఆ తండ్రి కుటుంబం 11 జాతులకు కూడా లేవియే స్వాచ్ఛంగా మారిపోయాడు. సామెతలు 22లో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రి తొలగిపోయాడండి. కాబట్టి ఈరోజు మీ పిల్లలు బాగుండాలంటే మీ పిల్లలకి నేర్పగలిగే గ్రంథం ఏదైనా ఉంటే ఇది మత గ్రంథం కాదండి, ఛాలెంజ్. ఇది మార్గ గ్రంథం, ఇది సత్య గ్రంథం. ఇది లేనప్పుడు నా బ్రతుకు చెడిపోయింది, ఇది వచ్చాక నా బ్రతుకు కట్టింది. మతం అనుకోవటది నీ అవివేకం, ఇది మార్గం. త్రాగుడు నుండి, మత్తు నుండి విడిపించేది ఇది. ఈ గ్రంథాన్ని గురించి గాంధీ గారు చెప్పిన మాట, యేసు ప్రభు అంటే మతం కాదు, అది ఒక జీవన విధానం అన్నాడు. జీవన విధానం అంటే అందులోకి వెళ్తే ఎవడైనా త్రాగుడు మానేస్తాడు, అబద్ధాలు మానేస్తాడు, మోసం మానేస్తాడు. అలా మానిపించగల శక్తి ఆ వాక్యానికి ఉంది.